చీఫ్ సెలెక్టర్ అజిత్ అగర్కర్ ని తీసేస్తున్నారంట భయ్య. అయితే నెక్స్ట్ టార్గెట్ గంభీర్ మాయేనా? రహానే బ్రో ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పిన మాటలు సోషల్ మీడియా మొత్తం వైరల్ అవుతున్నాయి భయ్య. అసలు అంత పెద్ద మాట ఏంటన్నాడు? గంభీర్ మాయ ఇండియన్ ఫ్యాన్స్ కి వార్నింగ్ ఇస్తున్నాడు భయ్య. హార్దిక్ పాండ్యా కేకేఆర్ కి వెళ్ళిపోతున్నట్టు కన్ఫర్మేషన్ వచ్చింది భయ్య. అయితే లేట్ ఎందుకు, పదండి మొదలెడదాం. ఎక్స్క్యూజ్ మీ, ఎవడది? అయితే మీకు ఆల్రెడీ చెప్పాను, ఈ గంభీర్ మాయ ఇంకా అజిత్ అగర్కర్ ఫీల్డింగ్ సెట్ అయిపోయింది బ్రో అని. కానీ కామెంట్స్ లో కొంతమంది అన్నారు గంభీర్ ని ఎలా తీసేస్తారు, అజిత్ అగర్కర్ ని ఎలా తీసేస్తారు, గంభీర్ వల్లే మనకు ట్రాఫీస్ వచ్చాయి, గంభీర్ వల్లే 2011 వరల్డ్ కప్ వచ్చింది అని కామెంట్స్ లో నన్ను చాలానే అన్నారు అనుకోండి, అది వేరే విషయం. కానీ ఇప్పుడు సిచ్యువేషన్ చూస్తే అజిత్ అగర్కర్ ని కుర్చీ నుంచి పీకేయడానికి ప్లానింగ్ అవుతుందంట భయ్య. చల్లటి వార్త చెప్పారు. చూడండి, మెయిన్ స్టోరీ ఏంటంటే మనం 2025 T20 వరల్డ్ కప్ గెలిచిన తర్వాత మనం ఒక్క సిరీస్ కూడా గెలవలేదు. అంటే జింబాబ్వే సిరీస్ గెలిచాం కదా బ్రో అని మీరు అంటారు. కాసేపు అది పక్కన పెట్టండి. T20 వరల్డ్ కప్ తర్వాత మనం ఐర్లాండ్ తో వైట్ వాష్ అయిపోం, ఇంగ్లాండ్ తో వైట్ వాష్ అయిపోం, T20 సిరీస్ పాయే, ODI సిరీస్ పాయే. ఈ 2 సిరీస్లు దేవుడికి ఇచ్చిన తర్వాత మనం జింబాబ్వేకి వెళ్ళాం. ఇక్కడ గంభీర్ కోచింగ్ కి రెస్ట్ ఇవ్వాలని చెప్పి VVS లక్ష్మణ్ కి కోచింగ్ ఇచ్చారు. అయితే ఈ సిరీస్ మనం జింబాబ్వేకి వైట్ వాష్ చేసాం. ఇక్కడ దాకా ఓకే, కానీ అసలు స్టోరీ ఇక్కడ నుంచే స్టార్ట్ అయింది. అయితే ఇంగ్లాండ్ సిరీస్ టైంలోనే మనకు తెలుసు రోహిత్ శర్మ రిటైర్మెంట్ న్యూస్ అయితే నడిచింది. లాస్ట్ లో జరగబోయే మ్యాచ్ రోహిత్ శర్మ లాస్ట్ మ్యాచ్ అని రూమర్స్ నడిచాయి. సో అది రూమర్ అయితే కాదు భయ్య, అది కన్ఫర్మ్ న్యూసే అంట. సోషల్ మీడియా బాయ్కాట్ ఇండియన్ మ్యాచెస్ అనే స్లోగన్స్ రావడం, దీంతో పాటు రోహిత్ శర్మ హిస్టారికల్ సెంచరీతో ఈ డిసిజన్ ని బ్యాక్ తీసుకున్నారంట. అయితే రోహిత్ శర్మ రిటైర్మెంట్ తీసుకోపోవడం వెనకాల మనందరి కంట్రిబ్యూషన్ కూడా కొంచెం ఉందన్నమాట. అమ్మా చాలా సంతోషంగా ఉంది. ఈ సంతోషాన్ని వెంటనే చౌదరి గారితో పంచుకోవాలి. సో ఈ సిరీస్ తర్వాత సీనియర్ ప్లేయర్స్ అయిన విరాట్ కోహ్లీ అండ్ రోహిత్ శర్మ గంభీర్ కోచింగ్ స్టైల్ మీద ఇంకా అగర్కర్ సెలక్షన్ మీద BCCI హైయర్ అఫీషియల్ కి కంప్లైంట్ ఇచ్చారంట భయ్య. ఇంకా విరాట్ కోహ్లీ అండ్ రోహిత్ శర్మ చీఫ్ సెలెక్టర్ గా VVS లక్ష్మణ్ ని అపాయింట్ చేయడానికి గట్టిగా సజెస్ట్ చేశారంట. అయితే ఇవన్నీ ఇన్సైడ్ టాక్స్ అండ్ రిపోర్ట్స్ వల్ల తెలుస్తున్నాయి కానీ అఫీషియల్ స్టేట్మెంట్ అయితే రాలేదు. సెప్టెంబర్ సరికి మోస్ట్ ప్రాబబ్లీ అగర్కర్ ని కుర్చీ నుంచి తీసేసి VVS లక్ష్మణ్ ని చీఫ్ సెలెక్టర్ గా అపాయింట్ చేసే పాసిబిలిటీ చాలా హై ఉంది. అయితే ఇక్కడ గంభీర్ న్యూస్ ఎక్కడ ఉంది భయ్యా అని మీరు అడుగుతారు. వస్తున్నాను, అక్కడికే వస్తున్నాను. ఇప్పుడు ఏ కంపెనీలో అయినా మేనేజర్ కుర్చీ పోయిందనుకో, కిందున్న ఫేవరెట్ ఎంప్లాయ్ కుర్చీ కూడా పోతుంది. అయితే అగర్కర్ కుర్చీ ఊడబోతుంది, మరి గంభీర్ మాయ కుర్చీ కూడా ఊడిపోవచ్చు. అయితే ఇంగ్లాండ్ అండ్ ఐర్లాండ్ తో సిరీస్ ఓడిపోయాక BCCI ఒక రివ్యూ మీటింగ్ సెటప్ చేసిందని మనందరికి తెలుసు. కానీ ఆ రివ్యూ మీటింగ్ ఇంకా జరగలేదు. ఎందుకంటే BCCI సెక్రటరీ దేవాజిత్ సైక్య హెల్త్ బాగాలేదంట. అందుకే ఈ మీటింగ్ కొన్ని డేస్ లో జరగబోతుంది. ఒకవేళ డిలే అయినా శ్రీలంక టెస్ట్ సిరీస్ అయిపోయాక ఇంకో మీటింగ్ అవుతుందంట. ఈ మీటింగ్ ఎప్పుడు అవుతుంది? సెప్టెంబర్ లో. మరి అగర్కర్ మీటింగ్ ఎప్పుడు అవుతుంది అన్నాను, అది కూడా సెప్టెంబర్ లో. సో ఇదే రివ్యూ మీటింగ్ లో అగర్కర్ ని కోచ్ గంభీర్ మాయ పొజిషన్ కి చెక్ పెడతారంట. అందుకే శ్రీలంక టెస్ట్ సిరీస్ ఇండియాకి అండ్ గంభీర్ మాయ అండ్ అగర్కర్ కి చాలా చాలా ఇంపార్టెంట్ అని తెలుస్తుంది. మనం ఇప్పటిదాకా శ్రీలంకతో లాస్ట్ 18 years నుంచి ఒక్క టెస్ట్ సిరీస్ కూడా ఓడిపోలేదు. కానీ మన టీం ఉన్న ప్రెసెంట్ సిచ్యువేషన్ ఎలా ఉందంటే ఐర్లాండ్ తోనే మనం వైట్ వాష్ అయిపోయాం. మన దరిద్రానికి శ్రీలంక టెస్ట్ సిరీస్ కూడా పోయిందనుకో, ఇంకా అగర్కర్ ని ఎలాగో తీసేస్తారు. బోనస్ గా గంభీర్ మాయకి బ్యాగ్ ఇచ్చి పంపించేస్తారు భయ్య. టెస్ట్ సిరీస్ అంటే గుర్తొచ్చింది, నీ అంచనా తప్పు. పారిపోవడం అన్న పదమే వాళ్ళకి తెలియదు. అక్కడ సైనికులకి శిక్షణ ఇచ్చేది ఎవరో తెలుసా? ఆ టైంలో ఒక్క ప్లేయర్ తో టెస్ట్ మ్యాచ్ రిజల్ట్ మొత్తం మారిపోయేది భయ్య. ఎవరికి అందని శిఖరం అతడు, టెస్ట్ క్రికెట్ కి దేవుడు, అమరేంద్ర బాహుబలి. ఎన్ని మ్యాచెస్ గెలిచినా ఓడినా టెస్ట్ క్రికెట్ నిన్ను ఎప్పుడూ మర్చిపోదన్నా. తన పేరు చరిత్ర మర్చిపోదు. సూర్యపుత్ర వైకర్తన కర్ణ. ఇక్కడ స్టోరీ నడుస్తూనే ఉంది. ఈ గ్యాప్ లో రహానే ఒక ఇంటర్వ్యూలో టెస్ట్ క్రికెట్ కోసం కొన్ని కామెంట్స్ అయితే వదిలేడు భయ్య, మీరే వినండి. In Test cricket, I still feel Test cricket needs 7 to 8 of senior cricketers and then 2-3 younger players.
what we are actually seeing now is all the players are actually new. అయితే అంటున్నాడు టెస్ట్ క్రికెట్ కి సీనియర్ ప్లేయర్స్ కావాలి, కానీ ఇక్కడ సిచ్యువేషన్ వేరేలా ఉంది. మొత్తం యంగ్స్టర్స్ ఆడుతున్నారు. ఐపీఎల్ అండ్ T20 ఓకే, కానీ టెస్ట్ క్రికెట్ నీడ్ స్పెషలిస్ట్ అని ఒకరి తర్వాత ఒకరు సెలక్షన్ కమిటీ మీద క్వశ్చన్స్ అయితే రేస్ చేస్తున్నారు. Yeah, hardly senior players have left. So Test cricket needs that. T20, because of IPL, because of T20 globally, the players are ready to. దీంతో గంభీర్ మాయకి ఇంకా అగరకరికి అనిపించుంటది, ప్రతి ఒక్కరు మమ్మల్ని తగులుకున్నారేంట్రా అని. ఏంట్రా ఆడుతూ ఊరికి కలబడి కుమ్ములాడుతూ టీవీ సీరియల్ ఫైటింగ్ నువ్వును తీసామా ఒక్కటే పోటు కథ క్లోజ్. ఇందులో ఇంకో సస్పెన్స్ ఏంటో అనుకున్నారు, గంభీర్ మాయ దీనికి ఛాలెంజ్ చేశాడు భయ్యో. ఎస్, సోషల్ మీడియాలో వస్తున్న ట్రోల్స్ అండ్ ఇంకా ఎక్స్ క్రికెటర్స్ పెడుతున్న ప్రెషర్ కి గంభీర్ మాయ ఒక స్టేట్మెంట్ వదిలాడు. కమ్ 15th మార్నింగ్, వెదర్ వీఆర్ బ్యాటింగ్ ఫస్ట్ ఆర్ బౌలింగ్ ఫస్ట్, వీఆర్ అబ్సల్యూట్లీ రెడీ విత్ ద ఆన్సర్స్ అని. అంటే 15th రండి, శ్రీలంక టెస్ట్ సిరీస్ లో కలుద్దాం. బ్యాటింగ్ అయినా బౌలింగ్ అయినా చూడండి, నేను ఆన్సర్ తో రెడీగా ఉన్నాను. మీరు అడిగిన ప్రతి క్వశ్చన్ కి నా దగ్గర ఆన్సర్ ఉంది. అంటే మీరు అడిగే ప్రతి క్వశ్చన్ కి నా బాక్స్ లో టిక్ ఉంటది అని ఛాలెంజ్ విసిరడం మనకి. అయితే చూడాలి గంభీర్ మాయ స్టోరీ ఏటవుతుందో. అయితే దీంతో పాటు ఇంకో న్యూస్ వచ్చింది, హార్దిక్ పాండ్యా KKR కి ట్రేడ్ అవుతున్నాడంట భయ్యా. ఎస్, హార్దిక్ పాండ్యాకి సంబంధించి కొన్ని రిపోర్ట్స్ అయితే వినిపిస్తున్నాయి. హార్దిక్ పాండ్యా KKR కి వెళ్ళబోతున్నాడంట. Super excited to start this new journey in the new IPL team. Just wanted to take this opportunity to thank the owners, the management for putting their faith in me. It's a new era for us and I'm excited what lies ahead. అయితే లాస్ట్ టైం కూడా హార్దిక్ చెన్నైకి వెళ్ళబోతున్నాడని న్యూస్ అయితే వచ్చింది, కానీ ముంబై వాళ్ళు ట్రేడ్ లో శివం దుబేతో పాటు ఆయుష్ మాత్రని అడిగారు. ఇది చెన్నై వాళ్ళకి ఇష్టం లేదు. ఇంకా హార్దిక్ పాండ్యా చెన్నైకి వచ్చిన క్యాప్టెన్సీ అయితే దొరకదు. ఇప్పుడు హార్దిక్ KKR వెళ్ళాడు అనుకో, క్యాప్టెన్సీ దొరుకుతుంది, బ్యాటింగ్ చేస్తాడు, మిడిల్ ఆర్డర్, ఇంకా ఫినిషర్ గా, ఇంకా డెత్ ఓవర్స్ లో కూడా వేయగలడు. అంటే డైరెక్ట్ గా రసల్ ప్లేస్ ని రిప్లేస్ చేస్తాడు అనమాట. Super excited to start this new journey in the new IPL team. Just wanted to take this opportunity to thank the owners, the management for putting their faith in me. It's a new era for us and I'm excited what lies ahead. అయితే ముంబైకి హర్షిత్ రాణాతో పాటు రింకు సింగ్ లేదా రమన్దీప్ సింగ్ ని KKR టీం ముంబైకి ఇవ్వబోతుందంట. అఫీషియల్ కన్ఫర్మేషన్ కొద్ది రోజుల్లో బయటకు రాబోతుంది. అయితే అగర్కర్ గంభీర్ పోస్ట్ నిజంగానే ఊడిపోతుందా లేదా ఇంకా కంటిన్యూ అవ్వడం మంచిదేనా? కామెంట్స్ లో చెప్పండి. విరాట్ కోహ్లీ కోసం మీకు గుర్తున్న ఫేవరెట్ టెస్ట్ ఇన్నింగ్స్ కోసం కామెంట్స్ లో వదలండి. ఇంకా మనం శ్రీలంక సిరీస్ గెలుస్తామా లేదా అనేది కామెంట్స్ లో చెప్పండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మళ్ళీ కలుద్దాం. జై ఏం చేయడం లాట్ సార్, ఇంకా మేము వెళ్ళి నెక్స్ట్ తీసుకుంటాం సార్. రారా పక్క వెళ్దాం.